సో అందరికీ స్వాగతం సుస్వాగతం. సో చిరు చీతాస్, బాలయ్య లయన్స్, నా కింగ్స్ అండ్ వెంకటేష్ వారియర్స్ రెడీగా ఉన్నారు. అలాగే ముఖ్య అతిథులు రెడీగా ఉన్నారు. మీరందరూ రెడీగా ఉన్నారు. ఈరోజు జెమినీ తేజ టీవీ ప్రేక్షకులు రెడీగా ఉన్నారు. ప్రపంచం మొత్తం చూస్తున్నారు. సో అందరికీ స్వాగతం సుస్వాగతం. సో ముందుగా ద ఎవర్ గ్రీన్ అక్కినేని నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రేక్షక మహాసాగరానికి స్వాగతం సుస్వాగతం, వందనం అభివందనం పాదాభివందనం. వేదికపై కూర్చున్న పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, మిత్రులు సుబ్బరామరెడ్డి గారికి, మా నటీనట బృందానికి, ఈరోజు మీ అందరినీ అలరించబోతున్న ఈ 4 టీములకు అందరికీ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఇది ఒక మహాయజ్ఞం లాంటిది. మా ఆర్టిస్ట్ అసోసియేషన్ తలపెట్టిన ఈ చక్కటి ప్రయత్నం విజయవంతంగా జరగాలని, దాని మూలంగా వచ్చే ఫలితాన్ని అసోసియేషన్ కానీ, వృద్ధ కళాకారులు కానీ, పేద విద్యార్థులు కానీ, మిగతా వారందరికీ ఎంతో సహాయం జరగాలని, మీరు చేసి దీన్ని ఈ ఎంటర్టైన్మెంట్ని చూసి ఆనందించి ఇస్తున్న డబ్బును ఎంతో సద్వినియోగం చేసుకుంటామని మా ఆర్టిస్ట్ తరఫున, అసోసియేషన్ తరఫున దీన్ని స్పాన్సర్ చేసిన మిత్రులందరికీ నమస్కారాలు, కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. అలాగే మేయర్ శ్రీమతి కార్తికా రెడ్డి గారు వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ కళాబంధు డాక్టర్ ఆల్వేస్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ పి సుబ్రహ్మణ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు వేదిక పడినటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, చిరంజీవి గారికి, మోహన్ బాబు గారికి, వెంకటేష్ గారికి, తక్కిన అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి స్టార్స్ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఒక్కటి, ఈరోజు మనకు మామూలుగా సంక్రాంతి పండుగ వస్తే అందరూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. ఈరోజు హైదరాబాద్ లో ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ లాగా మీరు అభిమానించే స్టార్స్ అందరూ ఉన్నారు. కమాన్, గివ్ ఎ బిగ్ హెడ్ టు ఆల్ స్టార్స్, ఆల్ పీపుల్. చాలా సంతోషం. నేను 1983లో విశాఖపట్నంలో ఇలా స్టార్స్ క్రికెట్ మ్యాచ్ చేసి కాలేజీ సహాయం చేశాను. అదే స్పందనతో మురళీమోహన్ గారు ఈ రోజు ఈ కార్యక్రమం చేయాలని ఆయన ఎన్నో నెలల నుంచి ఎంతో చక్కగా ఏర్పాటు చేసి ఈ రోజు ఈ సక్సెస్ఫుల్ అందరూ వచ్చారు. అభినందిస్తున్నాను. ఏది ఏమైనా రాజకీయానికి అతీతంగా, అన్నిటికీ అతీతంగా ఒక మానవతా దృక్పథంతో మంచి పనికి మీరందరూ వచ్చిన దానికి హెడ్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ సార్. గౌరవ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు పెద్దలు అక్కినేని నాగేశ్వరరావు గారు, గౌరవనీయులు చిరంజీవి గారు, గౌరవనీయులు బాలకృష్ణ గారు, గౌరవనీయులు వెంకటేష్ గారు, గౌరవనీయులు నాగార్జున గారు, గౌరవనీయులు మోహన్ బాబు గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన ఆహ్వానితులకు, అదే మాదిరిగా ఆర్టిస్టులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు, శుభాభినందనలు. అదే మాదిరిగా మా అధ్యక్షులు మురళీమోహన్ గారు, అందరికీ కూడా అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికారు. మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అవసరం ఉంది. పేద కళాకారుల కోసం, అదే మరి ఇంకో పక్కన
ఎవరైతే కార్మికులు ఉన్నారో దీంట్లో చెల్లర చిత్ర పరిశ్రమలో వారి కోసం Next on our T20 Tollywood Trophy, powered by Airtel, welcomes all of you. Co-sponsored by Rajiv Swabhuva, alagi Butterfly City. We also have Sriram Group and Triple X Energy Drink. ఈ రోజు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది అని. కానీ దీని రీతిలో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ప్రతిసారి ఇది జరుగుతుంది. అండ్ క్రికెట్ మనకు తెలుసు భారతదేశంలో రెండే మతాలు, ఒకటి క్రికెట్, ఇంకోటి సినిమా. సినిమా కోసం థియేటర్స్ కు వెళ్తాము. ఈ రోజు అందరూ స్టేడియంకి వచ్చేసి రెడీగా ఉన్నారు. ఎల్బీ స్టేడియం చాలా ఫుల్ గా ఉంది. వెయిటింగ్ టు సీ బాలయ్య లయన్స్, చిరు చీతాస్, నాగ్ కింగ్స్ అండ్ వెంకీ వారియర్స్ ప్లే. మరి చూద్దామా అక్కడ స్టేడియం లో లైవ్ గా ఏం జరుగుతుందో. లెట్స్ సీ. వారికి అండగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఈ రోజు నేను ఎవరైతే 4 టీంలు ఉన్నాయి, నల్లగరికి బెస్ట్ ఆఫ్ లక్. మంచి గేమ్ సెలెక్ట్ చేసుకున్నారు. క్రికెట్ మ్యాచ్ అంటే రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున ఆదరించే రాష్ట్రమే కాదు దేశం అంతా కూడా ప్రపంచం అంతా అలాంటి గేమ్ ని సెలెక్ట్ చేసుకున్నారు. మీరు నలుగురు కూడా పోటీ పడి నలుగురు గెలిచే విధంగా మీరు ఆడాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆ విధంగా చేస్తారని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. చంద్రబాబు